Hi team. So most of the student asked about, sir, what about Central America? What about South America? What about USMLE? What about Caribbean Islands? ఇలా నెంబర్ ఆఫ్ అడుగుతున్నారు. అంటే అమెరికా ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ ఇన్ సెంట్రల్ అమెరికా, ఫ్రీ పీజ్ ఇన్ యూఎస్ఏ, యూఎస్ఎంఎల్ఏ త్రూ యూఎస్ఎంఎల్ఏ అంటారండి. సో ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ అండి. ఎందుకంటే మీకు స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటారు. యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం ఏంటంటే స్ప్లిట్ ఎంబీబీఎస్ అంటే అక్కడ మనకి ఏంటంటే మినిమం ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ వస్తారు 4.5 years ఉండాలి. తర్వాత ఇంటర్న్షిప్ ఒకే చోట ఉండాలి. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే చోట చదవాలి. బట్ అలా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అనుకోండి 2 years ఒక చోట, థిరీ ఒక చోట, ప్రాక్టికల్స్ వేరే కంట్రీ. ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సార్ అక్కడ, సో మీకు డిగ్రీ అనేది కంపల్సరీగా చేస్తే మెడికల్ పీజీ వరకు చేస్తే 100% వస్తారు. మీరు యూఎస్ఎంఎల్ క్రాక్ 1, యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్రాక్ చేస్తేనే మీకు లైఫ్ ఉంటుంది. మీరు ఏ స్టేజ్లో ఫెయిల్ అయినా సరే మీరు అనేది ఇంకా ఎక్కడ కూడా ఆ డిగ్రీ ఇన్వాలిడ్, ఎక్కడ కూడా డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. మీరు చదివి ఎంత చదివినా సరే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. అసలు చదివిన యూజ్లెస్.